హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఏఎన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము దీపావళి వస్తుంది కాబట్టి షాప్ కీపర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. దానికి ముందు ఫ్రెండ్స్, మీరు కనుక మన ఏఎన్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చూడండి ఫ్రెండ్స్, షాప్ కీపర్స్కి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అంటే, ముఖ్యంగా ఈ కరోనా ఉంది కాబట్టి కోవిడ్-19 రూల్స్ ఫాలో అవ్వాలి. వ్యక్తులకి మధ్యలో డిస్టెన్స్ ఫాలో అయ్యేటట్లు చూడాలి. కొనుక్కోవడానికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మాస్క్ ధరించాలని చెప్పాలి. మనము మాస్క్ లేకుండా ఎవరిని కూడా మన షాప్ దగ్గరికి రానివ్వకుండా చూసుకోవాలి. నెక్స్ట్, మనం షాప్ పెడుతున్నామంటే ఒక షాప్కి ఇంకొక షాప్కి డిస్టెన్స్ ఖచ్చితంగా 2 లేదా 3 మీటర్ల దూరాన్ని పాటించేటట్లు చూడాలి. అదేవిధంగా మన షాప్లో ఏబీసీ ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ CO2 ఫైర్ ఎక్స్టింగ్విషర్ కానీ పెట్టుకోవాలి. ఖచ్చితంగా మన దగ్గర ఒక డ్రమ్ వాటర్ అవైలబుల్గా పెట్టుకోవాలి. 3 బకెట్ల ఇసుకను పెట్టుకోవాలి. అదేవిధంగా మన షాప్ దగ్గర ఎవరు కూడా స్మోకింగ్ చేయకుండా చూసుకోవాలి. ఎందుకంటే స్మోకింగ్ చేస్తే అక్కడ ఫైర్ అయ్యేటటువంటి ఛాయిసెస్ ఉంటాయి కాబట్టి, క్రాకర్స్ పేలేటటువంటి ఛాయిసెస్ ఉంటాయి కాబట్టి స్మోకింగ్ చేయకుండా చూసుకోవాలి. అదేవిధంగా కరెంట్ జంక్షన్స్కి, పెట్రోల్ పంప్స్కి దగ్గరలో మన షాప్ ఉండకుండా చూసుకోవాలి మనము. ఎందుకంటే ఇవన్నీ చాయిసెస్ మనకు కొన్నిసార్లు ప్రమాదాన్ని కలిగించేటువంటి ఛాయిసెస్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా మన షాప్లో ఎలక్ట్రికల్ ఖచ్చితంగా అవైలబుల్గా ఉంటుంది కాబట్టి, ఎలక్ట్రీషియన్ ఉంటుంది కాబట్టి మనం మన షాప్లో CLF బల్బ్ కానీ LED బల్బు కానీ వాడాలి. వేరే బల్బులు వాడకూడదు, ఎందుకంటే దాని ద్వారా హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు మనము ఈ యొక్క జాగ్రత్తల గురించి తెలుసుకున్నాం కదా. దీనిని డైరెక్ట్గా ఒక షాప్కి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఆ షాప్ ఓనర్ ఏ విధంగా అరేంజ్ చేసుకున్నారో ఆ షాప్కి వెళ్ళి చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. వెళ్దాం మనం అక్కడికి. ఏఎన్ ఛానల్ ఇన్ క్రాకర్ షాప్. చూడండి ఫ్రెండ్స్, ఇందాక మన వివరణలో ఏ విధంగా జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలో చెప్పాను కదా. ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తున్నాం. చూడండి, ఈ విధంగా బకెట్లో ఇసుక అనేది పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఈ షాప్ వ్యక్తి చూడండి, ఓనర్ ఎంత జాగ్రత్తగా 4 బకెట్లలో ఇసుకని తీసుకోవడం జరిగింది కదా. ఈ విధంగా మనం కూడా పెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వాటర్ తీసుకున్నట్లయితే మంచిగా ట్యాంక్ అరేంజ్ చేసుకున్నాడు. అదేవిధంగా బకెట్ అరేంజ్ చేసుకున్నాడు. ఏదైనా ప్రాబ్లం జరిగితే వెంటనే మనము వాటర్ తీసుకొని పెట్టడానికి ఎంత సేఫ్టీగా అరేంజ్ చేసుకున్నాడో చూస్తున్నాం మనం. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ షాప్లోకి ఎంట్రీ అవుతున్నాము. ఈ షాప్లో చూడండి, ఏబీసీ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఇక్కడ అక్కడ 2 దిక్కుల్లో చాలా మంచిగా అవైలబుల్గా పెట్టుకున్నాడు. చూడండి, ప్యాకింగ్ కూడా అదిరిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచిగా ప్యాక్ చేసుకున్నారు ఈ షాప్ వాళ్ళంటే అసలు చెప్పడానికి మనకి మాటలు రానంత మంచిగా వీళ్ళు అరేంజ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా చూడండి, లోపలికి ఇంకా షాప్ లోపలికి వచ్చినట్లయితే ప్యాకింగ్ అనేది కాటన్స్ లో మరియు మొత్తం సెట్టింగ్ అనేది సూపర్ అదిరిపోయింది. అదేవిధంగా మనకి ఇక్కడ ఏబీసీ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అనేది 1 కంటే ఎక్కువ చూడండి 4 దిక్కుల్లో 4 అరేంజ్ చేసుకున్నారు. దీనికి తోడుగా CO2 ఫైర్ ఎక్స్టింగ్విషర్ ని కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది. కాబట్టి ఫ్రెండ్స్, మరి మీకు షాప్ ఓనర్స్ అందరికి కూడా దయచేసి చెప్తున్నాను, ఖచ్చితంగా అరేంజ్మెంట్స్ అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఇబ్బంది లేకుండా మనము అరేంజ్ చేసుకోవాలి. ఏదైనా ఇబ్బంది మనకు అనిపిస్తే దాన్ని వెంటనే దాని జాగ్రత్త తీసుకునేటువంటి విధంగా మన అరేంజ్మెంట్స్ అనేవి ఉండాలి. ఇక్కడ చూస్తున్నట్టు చూడండి, కాటన్స్ కానీ సెట్టింగ్స్ కానీ ఎంత మంచిగా ఉన్నాయంటే ఈ షాప్ ఓనర్ ఏ విధంగా జాగ్రత్తలు తీసుకున్నారో ఆ విధంగా మనం అందరం కూడా తీసుకోవాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. ఓకే, కాబట్టి ఫ్రెండ్స్, ఖచ్చితంగా ప్రతి షాప్ కీపర్స్, క్రాకర్ షాప్ క్రాకర్ షాప్ కీపర్స్ వారు ఖచ్చితంగా మీకు తోచినటువంటి సహాయాన్ని అనగా మీకు తోచినటువంటి ఒక జాగ్రత్తల్ని ఖచ్చితంగా తీసుకోవాలని కోరుతున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.